చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎలివేషన్స్ కానీ, గూస్ బంప్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇది బాగాలేదని చెప్పడం లేదు, ప్రతిదీ బాగుంది. సినిమాలో ఏదైనా ప్లస్ ఉందంటే కనుక డైరెక్షన్, ప్రభాస్ గారు తీసుకున్నటువంటి క్యారెక్టర్ చాలా హార్డ్ వర్క్ చేశాడు అనుకున్న సినిమాలో. గతంలో సినిమాలు పోయాయి కాబట్టి ఈ సినిమా మీద చాలా దృష్టి పెట్టాడు. ప్రభాస్ గారు ఫ్యాన్స్ అయితే కాలు ఎగరేసుకోవచ్చు, ఎవరు కూడా సీట్లో కూర్చుంటలేదు. నాకు తెలిసి ఇది ఎప్పుడే 3 షో జరుగుతుంది కాబట్టి సీట్లో ఎవరు కూర్చుంటలేదు. గట్టిగా ఉంది సినిమా. నేను ఒక ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను, ప్రభాస్ గారి సినిమా మంచి బ్లాక్ బస్టర్ మూవీ అయింది. ఎందుకంటే బాహుబలి రేంజ్ కట్టుకుంటూ వచ్చింది. చాలా మంది తెలియని వాళ్ళు ఏమన్నారంటే ఇది కేజీఎఫ్ అన్నారు. సార్ కేజీఎఫ్కి దీనికి సంబంధం లేదండి. కేజీఎఫ్ ఒక తల్లి సెంటిమెంట్ బంగారం మీద తీసుకున్నటువంటి సినిమా. ఈ సలార్ మూవీ ఒక కుర్చీ కోసం ఫ్రెండ్ కొట్లాడుతుంటే ఆ ఫ్రెండ్కి సపోర్ట్ చేసిన సినిమా కాబట్టి చాలా గట్టిగా మన ప్రభాస్ గారు తీసుకున్నారండి. అందరికీ మెచ్చే సినిమా సలార్ మూవీ. ఇది వన్ టైం వాచబుల్ కాదు, రెగ్యులర్ మూవీ 10 సార్లు అన్నా చూడొచ్చు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే సినిమాకి ఖచ్చితంగా 3.5 అయితే వచ్చు, అందులో తక్కువ అయితే లేదు. జగపతి బాబు గారిది పార్ట్ 2లో మనకు గట్టిగా కనపడుతుంది. పార్ట్ 1లో అలా తీసుకుంటా పోయాడు, పార్ట్ 2లో గట్టిగా ఉంటుంది. దానికి మనకి ఇంటూ కూడా ఇచ్చాడు. పార్ట్ 2 అంతా కూడా విధ్వంసం కనపడుతుంది అన్నారు. సో ఆ రోజు మనం జాగ్రత్తగా ఎదురు చూడాలి ఆ సినిమా కోసం. బాగుందన్న, వీళ్ళిద్దరూ క్లైమాక్స్ లో ఫైట్ చించి పడుతుంటారు బట్టి అసలు ప్రభాస్ గా అంత పోటీ ఇస్తాడని మనం అనుకోలేదు. ఎక్కడి నుంచో వచ్చాడు కదా, మనకు పృథ్వీ కదా తెలుసు పేరు అనుకున్నా, కానీ ఇంత క్యారెక్టర్ వైజ్ గా మనోడు కష్టపడతాడని అనుకోలేదు. ప్రభాస్ గారు ఈక్వల్ గా చేశాడు సినిమాలో, చాలా బాగుంది. ఇంకా ఖచ్చితంగా ఫుల్ మీల్స్ పెట్టాడు ఫ్యాన్స్ చాలా వరకు. ఎక్కడ చూసినా హౌస్ఫుల్, ఏ థియేటర్ చిన్న థియేటర్ పెద్ద థియేటర్ మాల్ అన్నీ కూడా హౌస్ఫుల్ అయింది. ఈ సినిమాతో ప్రభాస్ గారు గత 3 సినిమాలతో 3 మెట్లు దిగితే ఈ సినిమాతో 10 మెట్లు ఎక్కేశారు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక నిస్వార్థం లేకుండా స్వార్థంతో నేను నిస్వార్థంగా చెప్తున్నాను. ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5. ప్రభాస్ గారు సలార్ మూవీ బ్లాక్ బాస్టర్, అదే రాసుకోండి. కొద్దిగా అనిపించొచ్చేమో ఎవరికో వరకే, మ్యాక్సిమం చాలా మందికి అయితే నచ్చుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే రవి భాస్కర్ గారు అయితే దుమ్ము లేపారు, ఒక్కొక్కరి గూస్ బంప్స్ వచ్చేసి. ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్లో అసలు ఒక రైతులు పాపలు ఉంటే పాపను కాపాడే అయితే హైలైట్ ఉంటే ఫైట్స్ అయితే ఎలివేషన్ అయితే ఒక్కొక్క ఎలివేషన్ గూస్ బంప్స్. అసలు కేజీఎఫ్ పనికి రాత్రా దీనికి చూడరు అన్నట్టు ఎలివేషన్. ప్రభాస్ లుక్ అయితే వాళ్ళమ్మ కట్అవుట్ వద్దరునైనా కొన్ని నమ్మేలు డూట్ అని అంటారు కదా, అలాగైతే ఫైట్ సీన్స్ కూడా చాలా అసలు ఒక్కొక్కరు కొడితే ఏమన్నా 2 కత్తులతో కానీ గన్ ఫైట్స్ కానీ నిజం మెకానిక్ అన్నప్పుడు అసలుకి వాళ్ళ మమ్మీ చెప్పే మాట విని ఎట్లా అవుతారో. ఫ్రెండ్షిప్ గురించి ఫస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళు కలిసి ఉండే దాని గురించి చూపించింది, సెకండ్ పార్ట్ గురించి వినిపించింది. లాస్ట్ మాత్రం మర్చిపోకండి, సెకండ్ పార్ట్ వాళ్ళు ఎలా విడిపోతారు దాని గురించి అయితే ఉన్నాయి. 2 సాంగ్స్ అయితే బాగున్నాయి. సూర్యుడు కానీ పిల్లలతో కానీ మాట్లాడి చేసే సాంగ్స్ కానీ బాగున్నాయి. సినిమా అయితే నాకైతే బాగుంది, బాగా అందరైతే చూడండి. యాక్షన్ సీన్స్ అయితే బీభత్సంగా ఉండే బాబా. కొన్ని ఆ రచ్చన్ ఏవో ఆర్మీలను తెచ్చుకుంటే అలా ప్రభాస్ అన్న ఒక్కడే సింగిల్ కింగ్ డైనోసార్. ఆ డైనోసార్కి ఎలాంటివైనా సరే ఎంటికతో సమానం అన్నట్టు ఇప్పుడు ఇండస్ట్రీ కూడా మొత్తం ఏర్పడేసారు. ఫస్ట్ అంటే పార్ట్ వైజ్గా అయితే సెకండ్ పార్ట్ అయితే కొద్దిగా హెవీగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ బాగుంది, దానికన్నా ఎక్కువ అంటే సెకండ్ పార్ట్ బాగుంటుంది. ఇంకా రవి భాస్కర్ బీజేఎం తెలుసు కదా బాగున్నాయి. శృతి హాసన్ రోల్ అనేది అంత హెవీగా అనేది లేదు. జయపాల్ బాబు కూడా పృథ్వీరాజ్ మన ప్రభాస్ అయితే ఎక్కువ షేప్ అయితే ఉంది. వాళ్ళేదే అనమాట, వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి అలా చెప్పేది. ఎందుకు ఒక్కొక్క ఎలివేషన్ ఏంది, ఎందుకు ఇన్ని ఒక్కొక్కరు ఎంత ఎలివేషన్ ఇస్తారంటే మామూలు ఎలివేషన్ ఇయ్యరు. ఫస్ట్ పార్ట్లో వాళ్ళు శృతి హాసన్ని తీసుకుపోతుంటారు అన్న, అప్పుడు ఒక్కొక్కడు వెనక్కి ఏదో తమ్మేస్తారు అనమాట. అవి వేసిన తర్వాత 3:45 ఒక్కొక్క ఎలివేషన్ అదైతే నాకైతే బాగా నచ్చింది. ఒక్కొక్కడు వెనక్కి పోతారన్న ఆ సీన్స్.